తమ్ముడు, ఎన్నికల్లో నువ్వు తగ్గమాక, రెచ్చిపో, ఏదైనా సరే మనం చూసుకుందాం అంటూ చిరంజీవి గారు జనసేనాని పవన్ కళ్యాణ్కి హామీ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తమ్ముడు, ఎన్నికల్లో నువ్వు అసలు ఎక్కడా తగ్గమాక, రెచ్చిపో, ఏదన్నా ఉన్నా మనం చూసుకుందాం అంటూ చిరంజీవి గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారని, అందులో భాగంగానే జనసేనానికి ఈరోజు చిరంజీవి గారు ఆశీస్సులు అందజేస్తూనే ఆయన పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. విరాళం ఇచ్చిన మాట అయితే వాస్తవమే, చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్న మాట కూడా వాస్తవమే. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి హామీ గురించి ఏమంటారు సార్ మీరు? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని ఎప్పుడైనా రక్త సంబంధమేనండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా చిరంజీవి గారి సోదరుల మధ్యలో పెద్ద అంటే విభేదాలు వచ్చిన సందర్భం ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పటికీ వాళ్ళకి ఆ రూట్స్ తెలుసు, మనం ఏ స్థాయి నుంచి వచ్చాము అని. కాబట్టి ఇంత ఆశ సంపాదించిన ఆ ప్రేమలో చిన్నప్పుడు వాళ్ళ తల్లి దగ్గర పెరిగిన కష్ట నష్టాలు అవన్నీ కూడా వాళ్ళకి గుర్తుంటాయి. ఇంకా వాళ్ళలో ఇంకా కొంచెం ఏజ్ వేరియేషన్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా సహజంగా ముద్దుగా పెంచుంటారు. వీళ్ళిద్దరూ ఇంచుమించు ఒకే ఏజే, చిరంజీవి గారును నాగబాబు గారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా పెద్దగా స్పర్ధలు ఉండి లేదు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా కృషి చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు అక్కడ చిన్న విషయం, పవన్ కళ్యాణ్ గారు పార్టీని కొనసాగించాలనేది ఆయన ఉద్దేశం. ఆ పార్టీలో పెద్దగా మనం అనుకున్నంత సాధించలేకపోయాము, పార్టీని మెయింటైన్ చేయటం కష్టం, దీనికన్నా జాతీయ పార్టీ కాంగ్రెస్లో చేరిపోతే బెటర్ అనేది అక్కడ చిన్న విభేదం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో. ఈయన ఏంటంటే కష్టమో నష్టమో మనం పార్టీ పెట్టాం కాబట్టి మనమే కాపాడుకుని కష్టంలో కూడా తట్టుకుని నిలబడితే మళ్ళీ పదవిలోకి వస్తామని. కానీ కెప్టెన్గా ఉన్నది చిరంజీవి గారు. నిర్ణయం తీసుకోవాల్సింది, ఖర్చులు భరించాల్సింది, కష్ట నష్టాలన్నీ ఆయనది. ఇక ఆయన అందులోనూ ఇక ఇక్కడ ఫుల్ సక్సెస్ రాలేదు కాబట్టి సినిమాల్లో అన్న ఈ టైంని స్పెండ్ చేసుకుంది బెటర్ తప్ప, ఎప్పుడైనా అధికారంలో లేనప్పుడు పార్టీని మెయింటైన్ చేయటం చాలా కష్టం కృష్ణ గారు. అది అన్ని పార్టీలకి అందరి వ్యక్తులకి సాధ్యం కాదు. చాలా వేధిస్తారు. అంటే డబ్బు కోసం, డబ్బు అనేది లేకుండా ఎవరు కూడా మన చుట్టూ తిరగరు. డబ్బు అనేది ప్రధానం. ఆఫీసులు మెయింటైన్ చేయాలన్నా, కార్యకర్తలు మెయింటైన్ చేయాలన్నా, సభలో సమావేశాలు నిర్వహించాలన్నా ఎక్కడికక్కడ డబ్బు లూబ్రికేషన్ అనేది జరగాలి. అది చిరంజీవి గారు ఏమనుకున్నాడంటే ఆయనకున్న అనుభవాన్ని బట్టి ఇక ఎందుకు మనం అనుకున్నదైతే రాలేదు కదా అని మన విషయంలో కొంచెం ఆయన వెనక్కి తగ్గాడు. ఈయనేమో కొంచెం యంగ్స్టర్ కదా, సరే అది తర్వాత సర్దుకుంది, అది పెద్ద విషయం కాదు. ఈయన పార్టీ మాత్రం కంటిన్యూగా ఉంటానుండాడు, ఎండినా తడిసినా కూడా. మధ్య మధ్యలో సినిమా షూటింగ్లకి ఈయన్ని కూడా అంటున్నారు, ఈయన సీజన్లలో పర్సన్ అనో ఏదో చెప్తా ఉంటారు కదా ఈయన గురించి. పార్ట్ టైం పొలిటీషియన్ అంటారు, పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు కొంతమంది, టెంట్ హౌస్ పార్టీ అన్నారు. అట్లా ఏదన్నా ఫంక్షన్ ఉంటే వచ్చి టెంట్ హౌస్ వేసుకుంటారు, పీకేసి వెళ్ళిపోతారంటూ కూడా కొంతమంది ప్యాకేజింగ్ స్టార్ అంటారు. అంటే ఇతర పార్టీలు ఇచ్చే ప్యాకేజీలను బట్టి వాళ్ళకి వీళ్ళకి, ముఖ్యంగా పేర్లు నాని గారు అంటారు అంటారు. సరే అవన్నీ కూడా ఈయన భరించుకుని తట్టుకున్నాడు. మరి ఏ పదవి లేకుండా మరి మోడీ దగ్గర, ఒక ప్రధానమంత్రి దగ్గర, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గర అంత ప్రాపకం ఆయన పొందగలిగాడంటే గుర్తింపు. మరి ఆయన ఎప్పుడు కూడా కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్గా కూడా గెలవలేదు కదా. ఒక్క పార్టీ శాసనసభ్యుడు కూడా ఆయనకి ఎక్కడ లేరు. కానీ వ్యక్తిగతంగా ఆయనకున్న గ్లామర్నే పరిగణలోకి తీసుకుని మోడీ గారు ఆ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈయన కూడా దాన్ని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇవాళకి వచ్చేటప్పటికి చిరంజీవి గారు మరి ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పాత గుర్తులన్నీ వస్తాయి కదండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లాడు పవన్ కళ్యాణ్, వాళ్ళ వదిన చేతుల మీదుగా పెరిగాడు కాబట్టి అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడని నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. చూసినప్పుడు ఆయన మరి చిన్న అందరికన్నా ముద్దు పవనే కదా, మరి ఆల్ ద సక్సెస్ చెప్పాడు. ఒక 5 అంటే ఆయన ఇచ్చిన విరాళం ఇది
ఆరంభం మాత్రమే అంతం కాదన్నట్టు ఆయన ఇవ్వదలుచుకుంటే ఇంకా చాలామందికి పెద్ద పెద్ద ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ 5 సీడ్ క్యాపిటల్ లాగా వాడుకోమంటమే. నిజానికి 5 కోట్లు జనసేన పార్టీ ఇప్పుడు నిర్వహణకి ఈ స్పీడ్కి ఈ ఎన్నికలను ఎదుర్కోవటానికి వాడకుండా ఒక 20 సీట్స్ ఎంతో తీసుకున్నారు కదండి వాళ్ళు. 20 సీట్స్లో మరి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా ఎంతో కొంత అభ్యర్థులకి. తర్వాత మరి కూటమిలో భాగస్వాములు వీళ్ళ షేర్ కూడా మరి ప్రజెంట్ చూపించాలి కదా జనసేన కూడా నిలబడింది అని. కాబట్టి ఆయన ఒక ఆశీర్వాదంతో పాటు ఇచ్చిన అమౌంటే కానీ ఆ తర్వాత అయినా ఏదన్నా సర్దుబాటు చేయగలిగిన శక్తి తర్వాత ఈ చేయాలనే సంకల్పం చిరంజీవి గారికి డెఫినెట్గా ఉంటుంది. అట్లాగే నాగబాబు గారు కూడా తనకున్నంతలో అవసరమైతే తను ప్రచారంలోనూ పాల్గొంటాడు, మళ్ళీ డబ్బుగా చూస్తాడు. కాబట్టి నాగబాబు గారి ప్రచారంలో పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్న గ్లామరు, పవన్ కళ్యాణ్కి ఉన్న గ్లామర్ నాగబాబు గారు ఓన్లీ అది జబర్దస్తే కదండి ఎక్కువ చేసేది. కాబట్టే ఒక పెద్దాడిగా కొన్ని సార్లు ఏమైనా నియోజకవర్గాల్లోకి వెళ్ళినప్పుడు ఆ అభ్యర్థులకి గైడెన్స్ ఇవ్వటం, కార్యకర్తలకి గైడెన్స్ ఇవ్వటం ఇలాంటివి చేయగలరు. గతంలో ప్రజా పార్టీ తరపున కూడా ప్రజారాజ్యంలో చేసి ఉన్నాడు కాబట్టి ఈ నిర్వహణకు సంబంధించిన కొన్ని మెలకువలు ఆయనకు కూడా తెలుసు. ఆ మేరకి పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడగలుగుతాడు ఒక అన్నగా అని నేను అనుకుంటున్నా. ఓకే సార్, తమ్ముడికైతే చిరంజీవి గారు ఆశీర్వాదాలు అందజేశారు, అలాగే పార్టీకి కూడా భారీగా విరాళం ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే అసలు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించినటువంటి ఒక భారీ జలక్కిచ్చారు అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. చిరంజీవి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని ఝలక్ ఇవ్వడం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి మన కృష్ణ గారు కొంచెం సోషల్ మీడియా సర్కిల్స్లో ఏంటంటే చిరంజీవి గారిని దగ్గరికి తీసి కౌంటర్గా పవన్ కళ్యాణ్కి చేయాలనేది వైఎస్ఆర్సీపీ ఒక వ్యూహం ఉందనేది తెలుస్తుంది. అంటే ఈయన్ని కౌంటర్గా తీసుకురావటం వలన ఇక ఎప్పుడైతే చిరంజీవి గారు ఇటు వచ్చారో జనసేనకు చెక్కపడిపోతుందని, ఆ సామాజిక వర్గం ఓట్లు ఈయన తీసుకొచ్చేస్తాడని. కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ యువతలు ఇంకో పార్టీ పెట్టుకుని ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ కనుక వెళ్తే ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఆయన చేసినటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఫాల్ట్ తప్పే ఈయన చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జారటాన్ని సామాజిక వర్గ పరంగా ఎవరు కూడా ఆమోదించట్లా. అట్లాగే హరిరామ్ జోగే గారు వీళ్ళిద్దరూ ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి ఛాంపియన్స్ అన్నట్టు బిహేవ్ చేశారు. మీరు కూడా చూశారు. మేమే వీళ్ళు ఈ వర్గాన్ని ఉద్ధరించడానికి పుట్టామని. ఇవాళ ఆ సామాజిక వర్గం వాళ్ళని చాలా దూరంగా పెట్టింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా 1% ఆఫ్ ద సామాజిక వర్గం ఓటు టిల్ట్ అయ్యే అవకాశమే లేదనేది ఆ సామాజిక వర్గ ప్రజలు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదు, మమ్మల్ని తప్పుదోవ పట్టించారు, వైఎస్ఆర్సీపీకి అంత అన్కండిషనల్గా వెళ్ళి జారాల్సిన అవసరం ఉంది, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి వెళ్ళి కులాన్ని కూడా తాకట్టు పెడతామంటే ఒప్పుకోము. ఓ రకంగా దానికన్నా పవన్ కళ్యాణ్నే బెటరు. మంచో చెడో ఒక స్టాండ్ మీద ఉన్నాడు. తర్వాత అతనిలో అంత కల్మషం లేదు. మరి ఈయన ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఇంత రాజకీయ ఉద్దండుగా ఉండి ఇవాళ వెళ్ళిపోయి ఆయన దగ్గర రెక్కల కింద దూరిపోయాడు. ఆయన ఏమి సామాజిక వర్గానికి ఏ హెల్ప్ చేయనని కూడా చెబుతానున్నాడు. జరగలేదు కూడాను. ఏదన్నా జరిగిందంటే తెలుగుదేశం టైంలోనే మంచి మంచి క్యాబినెట్ బెర్తలు దొరికినాయి. నిమ్మల రాజప్ప గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వటం కానీ, హరిరామ్ జోగే గారు కూడా తెలుగుదేశంలో హోమ్ మినిస్టర్గా చేశాడు. ఆ సోషల్ స్టేటస్ మళ్ళీ ఏ ప్రభుత్వంలోనూ మాకు అంతగా దొరకలేదనేది ఇవాళ సామాజిక వర్గంలో పెద్దలు కానీ చిన్నలు కానీ రివ్యూ చేసుకుని ఇదే బెటర్ అనే దీనికి వచ్చేసారండి. కాబట్టి చిరంజీవి గారు అయితే వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరి రాజ్యసభ మెంబర్ తీసుకుంటాడంటే నేను వ్యక్తిగతంగా అయితే అనుకోవటం లేదు. ఓకే.